హలో! హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? రెగ్యులర్‌గా మన ఛానల్‌లో అయితే బ్యాంక్ వీడియోస్ అయితే వస్తూనే ఉన్నాయి. మన ఫాలోవర్స్ అవ్వచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మన ఛానల్ అయితే రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మీకు పోయేదేం లేదు. నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తది. అలాగే మన ఛానల్‌కైతే చాలా సత్తా అయితే ఇస్తది. దయచేసి చూసే ప్రతి ఒక్కరు, ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌కైతే ఒక విలువ అయితే తేండి. ఇకపోతే ఐబీపీఎస్ క్లర్క్ నుంచి ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్న ఒక పెద్ద నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. క్లర్క్‌కి సంబంధించిన నోటిఫికేషన్. అది కూడా 6000 ప్లస్ వేకెన్సీస్‌తో అయితే వచ్చింది. నిజంగా ఇంకా 5 బ్యాంకులైతే నాట్ రిపోర్టెడ్. ఉదాహరణకైతే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అవ్వచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా అవ్వచ్చు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, యూకే బ్యాంక్ అవ్వచ్చు, యూకో బ్యాంక్ అవ్వచ్చు. ఇలాంటియన్నీ ఒక 5 బ్యాంకుల దాకా ఇంగా నాట్ రిపోర్టెడ్. రిపోర్ట్ అయినప్పటికీ ఈ కొన్నిట్లోనే నియర్లీ 6000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇది అప్లై చేసుకోవడానికి మీకు ఈ నెల 1 తేదీ నుంచి ఈ నెల 21 తేదీ వరకైతే లాస్ట్. ఇకపోతే ఫీజ్ డీటెయిల్స్‌కొస్తే ఓబీసీ అవ్వచ్చు, జనరల్ అవ్వచ్చు 850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్‌కైతే 150 రూపీస్ అయితే ఉంటది. ఇంకా ఈ మనం అప్లై చేసే లోపైనా రావచ్చు. ఎన్ఆర్ పెట్టింది. మనం అప్లై చేసిన తర్వాత మెయిన్స్ రాసే ముందైనా కూడా వస్తది. మనమైతే అది ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేం ఎగ్జాక్ట్‌గా. సిట్యుయేషన్ బట్టి అయితే వస్తది. ఒకసారైతే చూసుకోండి. మీ క్యాస్ట్‌కి సంబంధించి ఎన్నున్నాయి, మీ స్టేట్‌లో ఎన్నున్నాయి, పక్క స్టేట్‌లో ఎన్నున్నాయి. అలాగే ప్రీవియస్ కట్ ఆఫ్స్ కూడా ఒకసారి గమనించుకొని ఎక్కడ సిట్యుయేషన్ బావుంటే అక్కడైతే మీరైతే అప్లై అయితే చేసుకోండి. మీరు పెట్టే ప్రిఫరెన్సెసే మాక్సిమం అయితే మీకు జాబ్ రావడంలో మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తాయి. ప్రిఫరెన్స్ అనేవి మెయిన్‌గా మంచిగా అయితే పెట్టుకోండి. తెలిసి తెలియక చాలామంది లాస్ట్ టైమ్ అయితే చాలా మిస్టేక్‌లయితే పెట్టుకున్నారు. అలాగే ముఖ్యంగా అప్లికేషన్ విషయంలో అయితే తప్పులు మాత్రం చేయొద్దండి. కొంతమంది అప్లికేషన్‌లో తప్పుగా చేసేస్తున్నారు. దానివల్ల చాలా సఫర్ అవుతున్నారు. చాలా అయితే చూసాము ఈ మధ్యన. ఎస్‌బీఐకి సంబంధించిన అప్పుడే చాలా అయితే చూసాము. దయచేసి చేసేటప్పుడే ఒకటికి 2 సార్లు అయితే ఆలోచించి నిదానంగా అయితే అప్లై చేయండి. ఒకవేళ ఏమైనా తప్పులు దొర్లితే మళ్ళా ఒకసారి అప్లై చేయండి. ఇంక తప్పదు కాబట్టి. అంతేగాని ఏమైనా కొంచెం తప్పులుంటే ఏం కాదులే చెప్పేసి క్యారీ ఫార్వర్డ్ అయితే అయిపోవద్దు. మీ టైం బాలేక మీకంతా జాబ్ వస్తే అప్పుడు మాత్రం మీరైతే ఇబ్బంది పడతారు. అలాంటి మిస్టేక్స్ అయితే అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు అసలైతే చేయొద్దండి. ఇకపోతే ఫోటో ఇస్తారు గదా! అప్లికేషన్‌లో ఇచ్చే ఫోటోస్ అయితే అవి మీ దగ్గర కొన్ని పెట్టుకోండి. ఎందుకంటే అవి మీ దగ్గర లేని రేర్ ఫోటో ఏదైనా పెట్టి దానివల్ల మళ్ళీ మీరు ఆన్ ది స్పాట్‌లో సెంటర్స్‌కి అవి ఎత్తుకోలేకపోతే ఆ ఫోటోస్ అనేవి లేకపోతే కూడా పెద్ద దానివల్ల ఇబ్బంది అయితే జరుగుతది. ఇవన్నీ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకొని జాగ్రత్తగా అయితే అప్లై చేయండి. అలాగే హ్యాండిక్యాప్ కేటగిరీలో అయితేనేమి, అలాగే ఓబీసీ అయితేనేమి, జనరల్ అయితేనేమి ఫీజ్ ఒకటే కాదు మెయిను. అప్లికేషన్ ముఖ్యమైనదనైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ అప్లికేషన్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా ఆ అప్లికేషన్ తీసుకెళ్ళాలి. అప్లికేషన్ అనేది చాలా 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 కీలక పాత్ర పోషిస్తది. తప్పులు చేస్తే దానివల్ల చాలా చాలా ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సొస్తది. ఓకే అండి. ఇలాంటి అప్డేట్స్ అయితే మన యాన్యువల్ గైడ్ కూడా ఛానల్ అయితే రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.